హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బల్గం టీవీ. నేను మీ శ్రవంతి. సో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగల్పల్లి మండలము నేరెళ్ల గ్రామానికి ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవితక్క గారు వస్తున్నారు. సో నేరెళ్ల గంధం రమేష్ గారిని పరామర్శించడానికి. సో ఆ సందర్భంగా మనం కూడా ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. ప్రజెంట్ అయితే మనం వారి ఇంటి పరిసరాల్లో ఉన్నాము. సో ఒకసారి లోపలికి వెళ్దాము. కవితక్క గారు కూడా వస్తున్నారు కాబట్టి మరి మీడియాతో కూడా మాట్లాడతారు. సరే ఏం మాట్లాడతారు, మరి ఇక్కడ పరామర్శించడానికి వస్తున్నారు కాబట్టి ఒకసారి మనం కూడా లోపలికి వెళ్దాం. సబ్బండ వర్గాలకు కూడా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మనందరం కూడా పిడికిలి బిగించి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం. రాష్ట్రం వచ్చిన తర్వాత మరి నేరెళ్లలో జరిగినటువంటి ఈ ఘటన సభ్య సమాజం అంతా కూడా సిగ్గుతోని తలవంచుకోవాల్సిన ఘటన. ఈ సంఘటన జరిగినప్పుడు పరిపాలించినటువంటి కుటుంబంలో నేను కూడా ఒక సభ్యురాలుగా ఉన్నా. అందుకని సిగ్గుతో నేను కూడా తలవంచుకుంటున్నా, క్షమించమని మరి అందరిని కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే అందరం బాగుండాలి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనుకున్నాం. కానీ కొందరి ధనదాహం కోసం మరి నేరెళ్ల గ్రామంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయినారు. ఆనాడు ఒక బిడ్డ ప్రాణం కోల్పోతే ఊరంతా కూడా కోపానికి వచ్చి మరి ఆవేశంగా రాస్తారోకో చేయడం, అట్లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు పోలీసులంతా కూడా దాష్టికాన్ని చేయడం మొత్తం అందరం కూడా గమనించాం. మరి ఇవాళ నేను ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, బండి సంజయ్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, కేటీఆర్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. పోలీస్ వాళ్ళు నేరెళ్లలో 8 మందిని తీసుకుపోయి 5 రోజుల వరకు వాళ్ళు ఎక్కడున్నారో చెప్పకుండా విపరీతంగా వారిని కొట్టి కనీసం జైలర్ కూడా నేను తీసుకోలేను అనేటటువంటి పరిస్థితి తీసుకొస్తే ఇంతవరకు ఒక్క పోలీసు కన్నా శిక్ష పడ్డదా? ఇంతవరకు ప్రభుత్వాన్ని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నటువంటి ధనదాహంతో ఈ దమనకాండ జరిపినటువంటి వారికి ఎవరికన్నా శిక్ష పడ్డదా? ఆనాడు బండి సంజయ్ గారు వచ్చి మొసల్ కన్నీళ్లు గార్చిపోయినారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ కి చెప్తామన్నారు. ఏమైంది రిపోర్ట్? అది ఇంకా నడిచొస్తుందా ఢిల్లీ నుంచి? ఎందుకు ఇన్ని రోజులైతే రిపోర్ట్ రాదు? ఖచ్చితంగా రిపోర్ట్ రావాల్సిందే. రావడం కోసం నేను ముందుంటే అవసరమైతే ఢిల్లీకి పోతాం, అవసరమైతే నేరెళ్ల బాధితులందరినీ కూడా తీసుకొని ఢిల్లీకి పోయి ఆ రిపోర్ట్ తీసుకొని వస్తాం. అంతకుముందు హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అప్పుడున్న డీజీపీకి చెప్పింది చర్యలు తీసుకోండి, మీరు ఎస్పీ గారి మీద చర్యలు తీసుకోండి అంటే ఒక చిన్న ఎస్ఐని బలిపశువుని చేసి ఎస్పీని కానీ మిగతా వాళ్ళందరినీ వదిలిపెట్టినటువంటి పరిస్థితి. అంటే ఎట్లా ఉంది తెలంగాణలో? ధనవంతుల పక్షాన మీరుంటే పేదవాళ్లపైన ఎంత దమనకాండ చేసినా 9 సంవత్సరాలు గడిచిపోయినా వాళ్ళని కాపాడుకుంటామని ప్రభుత్వం చెప్పడం చాలా అన్యాయం. రేవంత్ రెడ్డి గారు వచ్చి 30 నెలలైంది. ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఈ 30 నెలల్లో కనీసం నేరెళ్ల పేరు కూడా ఎత్తలేదు. ఇది మానవత్వమా? ఇంత అన్యాయం ఉంటుందా? ఓట్ల కోసమైనా మనం చేసేదంతా? ఈ నేరెళ్ల నేల నెత్తుడితో తడవలేదా? అది గుర్తొస్తలేదా మీకెవరికి? మర్చిపోయిన మా మానవత్వం అనేటిది సంపూర్ణంగా. అన్ని పార్టీలను అడుగుతున్నా నేను, ఇవాళ ఒక ఆడబిడ్డగా అడుగుతున్నా, కనీసం ఆలోచించాలి కదా. ఒక్క రోజు వచ్చి పరామర్శించి ఫోటోలు దిగిపోతే అయిపోతుందా? నేను అట్లా టూరిస్ట్ లెక్క రాలేదు, పరామర్శించుకోవడానికి రాలేదు. నేరెళ్ల బాధితులందరినీ నేను ఒక ఆడబిడ్డగా
తెలంగాణ ఆడబిడ్డగా, పౌరుషం ఉన్న ఆడబిడ్డగా మనకు జరిగిన అన్యాయం, మనకు జరిగిన అవమానం మర్చిపోదని చెప్పడానికి ఇక్కడికి వచ్చిన. ఖచ్చితంగా ప్రశ్నిద్దాం, ఖచ్చితంగా పరిష్కారం తీసుకుందాం. మన మీద ఈ దమనకాండ చేసిన వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా వాళ్ళకి శిక్ష పడే వరకు పోరాడదాం, నిలబడదాం. మన తెలంగాణ గడ్డ ఉన్నదే ప్రశ్నించే గడ్డ. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అవమానిస్తున్నారు, బయటికి పంపిస్తున్నారు, దాడులు చేస్తున్నారు, దాష్టికం చేస్తున్నారు. అది ఆ ప్రభుత్వం లాగాలే ఈ ప్రభుత్వంలో కూడా ఆగుతలేదు. నేను నేరెళ్ళ ప్రజలందరినీ కూడా చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా. ఇసుక కోసం ఆ ప్రాణాలు పోగొట్టుకున్నది మనం. ఇసుకనా? డబ్బు ముఖ్యమైపోయింది అయ్యాల, ప్రాణాలు పలసగా అయిపోయినాయా? అన్యాయం కదా. ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నా నేను, కనీసం మీకు ఇంత మానవత్వం మిగిలి ఉన్నా ఆనాడు ఓట్ల కోసం వచ్చి వీళ్ళని వాడుకున్నారు కదా నేరెళ్ళ వాళ్ళను. ఏమైపోయింది మరి ఆ మంత్రులందరూ? మీరా కుమార్ని తీసుకొచ్చిర్రు కదా, ఏమైపోయింది మీరా కుమార్ గారు? ఏమైపోయింది బట్టి విక్రమార్క గారు? ఏమైపోయింది పొన్నం ప్రభాకర్ గారు, అడ్లూరు లక్ష్మణ్ గారు? ఇప్పుడు మంత్రివర్గంలో మీరు ఉన్నారంటే వీళ్ళ కన్నీటి మేడల మీద కాదా, వీళ్ళ కన్నీళ్ళని మెట్లు వేసుకొని కాదా మీరు గెలిచింది? మర్చిపోతారా గెలవంగానే? మనుషులేనా మీరు? కొంచెం మానవత్వం చూపించండి, శిక్ష వేయించండి. భయం ఉండాలి పోలీస్ వాళ్ళకు ప్రజల్ని టచ్ చేయాలంటే. ఆ కుటుంబాలు, పోలీస్ వాళ్ళు కష్టపడతారు, నేను ఒప్పుకుంటా. కానీ చట్టాన్ని మీ చేతిలోకి తీసుకునే రైట్ మీకు కూడా లేదు. మీరు చట్టం కాదు. ఒకవేళ ఇక్కడ వాళ్ళు తప్పు చేసి ఉంటే, ఒకవేళ లారీలు గాలబెట్టుంటే కోర్టుకి ఇచ్చేది ఉండే. కొట్టే అధికారం మీకు ఎవడిచ్చిండు? 5 రోజులు కొడతారా? బాణన్నను చూడండి, ఇప్పటి వరకు కూడా కట్టే పెట్టుకొని నడిచే పరిస్థితి. హరీష్ని చూడండి, ఇప్పటి వరకు నడవలేనటువంటి పరిస్థితి. చనిపోయినటువంటి గోపాల్ వాళ్ళ కుటుంబం చెప్తున్నది 9 ఏళ్ళు ప్రతి నిత్యం హాస్పిటల్, ఒక్క రూపాయి కూడా ఇవ్వలే గవర్నమెంట్. నేను డిమాండ్ చేస్తున్నా, నేరేళ్ల బాధితులందరూ కూడా 1 కోటి రూపాయలు ఇవ్వాల్సిందే. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఈ దమనకాండకు పాల్పడ్డ నేరస్తులకు శిక్ష పడాల్సిందే. తెలంగాణ రక్షణ సేనను ఉట్టిగా పెట్టుకోలే, నేను తెలంగాణను రక్షించుకోవడానికే పెట్టుకున్నాం. ఖచ్చితంగా ఢిల్లీ నుంచి రిపోర్ట్ తెప్పించుకుంటాం, ముఖ్యమంత్రి గారి మెడలు వంచుతాం, పరిష్కారాన్ని చూపిస్తాం. అందరిలాగా పరామర్శించిపోవడానికి రాలేదు, ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం. ఖచ్చితంగా పరిష్కారం చూపడం కోసమే వచ్చినాం. మీ అందరు నేను మళ్ళొకసారి క్షమించమని కోరుతా ఉన్నా. మీ అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మర్చిపోవద్దు, మాటలు ఇచ్చిపోయిన ఎవరిని కూడా మర్చిపోవద్దు, మనకు జరిగిన అవమానాన్ని మర్చిపోవద్దు. ఇదొక మనిషిగా చెప్తున్నా, నేను తెలంగాణ ఆడబిడ్డగా చెప్తున్నా. పార్టీలు, రాజకీయాలు మళ్ళీ వేసుకుందాం ఎలక్షన్ అప్పుడు, కానీ మనం మాత్రం మనకు జరిగిన అవమానాన్ని మర్చిపోవద్దు. దానికోసం కొట్లాడతాం. అంతవరకు గోపాల్ గారి కుటుంబానికి ఖచ్చితంగా మా పార్టీ తరఫున మేము కూడా అండగా ఉంటాం. అది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీరేం టూరిస్టుల లెక్క ఇక్కడికి రావద్దు, వస్తే హెల్ప్ చేయాల్సిందే. హెల్ప్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. ప్రభుత్వం వెంటనే ఈ కుటుంబానికి 1 కోటి రూపాయలు ప్రకటించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై భీమ్, జై తెలంగాణ, జై భీమ్. సో ప్రజెంట్ మనతో పాటు గంధం గోపాల్ గారు వాళ్ళ తమ్ముడు ఉన్నారు. సో ఒకసారి మనం వారితో కూడా మనం మాట్లాడడం, అసలు ఏం జరిగింది, మరి ఎవరైనా నాయకులు వచ్చి మరి ఏమన్నా హామీలు ఇచ్చారా, ఎలాంటి హామీలు ఇచ్చారు, ఎవరెవరు వచ్చారు అనే విషయాల గురించి మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో చెప్పండి. మా ఇంటికి చాలా మంది వచ్చారు. అన్న దెబ్బలు పడ్డప్పటి నుంచి కొంచెం 100 మంది వచ్చారు. అందరూ ఫేక్ మాటలు చెప్పారు, అందరు రాజకీయ పరంగా వాడుకున్నారు. అందరు వచ్చారు, పోయారు, వచ్చారు, పోయారు. బండి సంజయ్ వచ్చాడు, మీకు 1 కోటి రూపాయలు ఇప్పిస్తాను. ఆది సీనన్న వచ్చాడు, కాంగ్రెస్ నాయకులు వచ్చారు, అందరు వచ్చారు, వాడుకున్నారు, గెలిచారు, పేరు. మా అన్నయ్య అనిపోయినాక 2 రోజులకు ఆది సీనన్న వెళ్ళిపోయాడు. ఆ బండి సంజయ్ మా 2 కిలోమీటర్ల దూరానికి వచ్చాడు, ఎవరు ఏం చేయలేదు. ఓన్లీ అన్న మాత్రం, కేటీఆర్ అన్న మమ్మల్ని హాస్పిటల్ ఉన్నప్పుడు ఆదుకున్నాడు, మమ్మల్ని ఇప్పుడు మొన్న చనిపోయినాక ఆదుకున్నాడు. ఎప్పటికి మీ అండా దండ, ఎప్పటికి నేనే ఉంటాను హామీ ఇచ్చాడు, ఉంటాడు. కేటీఆర్ గారు వచ్చి అలాంటి మేము ఆదుకుంటాము, అండగా ఉంటామని చెప్పేసి హామీలు ఇచ్చారు. ఏమన్నా ఆర్థికంగా ఏమన్నా హెల్ప్ చేస్తా అని చెప్పేసి అన్నారు. ఆర్థికంగా చేస్తా అన్నారు, అన్ని చేస్తా అన్నాడు. మళ్ళీ ఇండివిజువల్గా ఆర్థికంగా ఏ విధంగానైనా మీకు ఎండా దండ అన్నిటికీ నేనే, మీ అన్న లెక్క అనుకో అని చెప్పేసి హామీ. కేటీఆర్ సార్ హామీ ఇచ్చాడు, నేను ఆదుకుంటా, నేనున్నా, నేను అండగా ఉంటా అని చెప్పిండు మేడం. ఆదుకుంటాడు సార్. అంటే మధ్యలో ఎప్పుడైనా వచ్చిర్రు అమ్మ ఇక్కడికి చూడడానికి? ఎవరైనా అంటే ఆయన బాగున్నప్పుడు ఎవరైనా వచ్చి చూసారా, ఏమైనా మాట్లాడారా? వాళ్ళు చనిపోయిన తర్వాతనే ఇక్కడికి వచ్చిర్రు. చనిపోయిన తర్వాత ఎవరు రాలేరు, చనిపోయినాక చూద్దాం. కవితక్క ఏ నాయకులు రాలేరు, ఎలాంటి సాయం చేయలేరు, ఏ నాయకులు రాలేరు. కానీ అన్న కాల్ చేసిండు, మేము హాస్పిటల్ ఉన్నప్పుడు చూద్దా డాక్టర్లకు కాల్ చేసిండు, అన్న మా పరిస్థితికి ఇది,
ఈ పరిస్థితి గిట్టుకున్నామంటే డాక్టర్లతో మాట్లాడిండు, మాకు అప్పుడు సుతా బడ్జెట్ ఇచ్చిండు, అప్పుడు ఆదుకున్నాం, ఇప్పుడు ఆదుకున్నాం, మన చనిపోయినాక సుతా ఆ ఖర్చులు సుతా అన్ననే లేదు. అంటే మీకు ఎంతమంది పిల్లలమ్మా? ముగ్గురు ఏం చదువుకుంటున్నారు? ఆమె 13, ఆమె ఫస్ట్ ఇయర్. ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. ఇద్దరు అమ్మాయిలు. ఒక అమ్మాయికి పెళ్ళి అయింది. ఒక అమ్మాయి పెళ్ళి అయింది. ఇద్దరు చదువుకుంటున్నారు. ఆయన హెల్త్ మంచిగా లేకుండా ఆమె పెళ్లి చేసేసి. మీరు ఏం పని చేస్తుంటారు? నేను వ్యవసాయం వ్యవసాయం చేసుకుంటారు. ఏం లేదు మేడం, మాకైతే ఉన్నది అమ్మి పెట్టిన ఆయనకే మొత్తం ఉన్నది మొత్తం అమ్మి. మొత్తం అమ్మి ఆయనకే పెట్టేసిన. ఇక లాస్ట్కి ఇల్లుస్తూ అమ్ముతా అని సో అంటే చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పనులు చేసుకోలేరు, అంటే బెడ్కి పరిమితం అయిపోయారు. ఎలాంటి పని చేయలేదు అప్పటి నుంచి ఇప్పటిదాకా. సో అప్పుడు ఇసుక అప్పటి నుంచి ఇదే కంటిన్యూ. ఇదే కంటిన్యూ అవుతుంది. ఈ 2 సంవత్సరాల నుంచి భారీ బాగా అయిపోయింది. ఇంతకుముందు తిరుగు కొంచెం అటు ఇటు, కానీ ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మొత్తం తిరుగుడు మీరే పొలం పని చేసుకొని పిల్లలు చూసుకుంటూ తను కూడా చూసుకుంటారు. తల్లి అసంటుందండి, తండ్రి అసంటుందో మాకు ఎవరు లేరు. వాళ్ళే నా కొడుకున్నాడు, ఒక్కడు దాచుకుంటాడు. మనకి అదే బాధ్యత. మాకు ఎవరి వినా కోపం లేదు. అది అది ఉంటాము, అది మంచిగా లేదు. మాకు నేను దాచుకొని నేను ఎడుతున్నావు. నా పిల్లలు చిన్నోళ్ళు మనను చూడాలి. మన ఏముంటాను కాదు, సత కాదు, నా కొడుకు సత్తడని మేము మరిచినాము. అమర్మ దేవుడు ఎత్తుకమాయే మేము ఆధారము. నా పిల్లలు చూసుకొని ఉన్నదమ్మి పెట్టుకొని కొడుకు అమ్మ అమ్మ మీకు ఒకడే కొడుకా? ఒక కొడుకు, 2 బిడ్డలు. ఒక కొడుకు, 2 బిడ్డలు అయిందావో నా కొడుకుని దాచుకుంటే. ఇద్దరు ముగ్గురు ప్రాణాలు కోల్పోయినాయి. అందులో కూడా మేము లేము. ఉంటే సీటీ మీరు ఎక్కడున్న మమ్మల్ని లేని వాళ్ళను, సంబంధం లేని వాళ్ళని తీసుకుపోయి ఉసుక నడవడం కోసం మమ్మల్ని 8 మందిని బలి చేసి ఇలా ఇంటికే పరిమితం చేసి, అందులో ఒకరు చనిపోయారు, గంధం గోపాలని, ఇంకొకరు మంచాలనే ఉన్నారు, వాళ్ళు వేస్తలేరు. అప్పటి నుంచి 10 ఏళ్ళ మంది ఉండేరు, వెంట పట్టుకొని నడుస్తున్నారు. మాకు ఎవరు కూడా దయచేసి మమ్మల్ని ఆదుకున్న నాదుడు ఎవరు లేకుంటున్నారు. అప్పుడు బండి సంజయ్ గారు ఆయన తెలిసిన వెంటనే కరీంనగర్ జైలుకి వచ్చి నేను ఆదుకుంటా, నేను చేస్తా, ఇవన్నీ చేస్తా అని చెప్పి మమ్మల్ని తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేయించింది కానీ రిపోర్ట్ ఇస్తలేడు. ఎందుకంటే అక్కడ బిల్లు కట్టలే, ఆయన కడితే మాయితు ఆయన కట్టినట్టుంది. ఆయన చేసిన పని ఆయన తప్పు. ఎస్సీ కమిషన్ పట్టుకొచ్చిండు, ఆ ఎస్సీ కమిషన్ రిపోర్ట్ కూడా రాలేదు. ఆయనకు బాగా అలవాట్లు ఉన్నాయి. దేని మీద ప్రమాణం చేసి చెప్పిండు, అందరిని ఆదుకుంటా అన్నాడు. ఆయన ఎంపీ అయ్యిండు, మినిస్టర్ అయ్యిండు. ఇప్పటి వరకు ఉన్నాయండి. అక్కడ ఏం జరుగుతుంది, కర్ణాటకలో ఏం జరుగుతుంది, ఎంతమంది జైలు వేరు, ఎస్టేట్ కేసులో 9 మంది కూడా జైలు వేరు, కర్ణాటకలో వేరు, తమిళనాడులో కూడా శిక్షలు పడుతున్నాయి. మా తెలంగాణ కేసులు కూడా అయితే లేవు. అంటే మా తెలంగాణలో న్యాయకత్వం పోలీసు రాజ్యం ఉంది ఇక్కడ. వచ్చిన తర్వాత మాకు రేవంత్ మాటిచ్చిండు, ఏ కూడా చేయరు ఇప్పటి వరకు. మొన్న వేనం మినిస్టర్ గారు ఇచ్చిండ్రు, అట్లు లక్ష్మణ్ కుమార్ మాట్లాడి మేము పోలీసు రోజంటలేదు, నెలకు 2 సార్లు పోతున్నాం, ఎమ్మెల్యేడ పోతున్నాం, హైదరాబాద్ పోతున్నాం అవుతుంది అంటారు. ఏమవుతుంది మా గోస చూసి ఇవాళ మా కవితక్క అసెంబ్లీలో లేవనెత్తి నేరెళ్ళ దరిద్రులకు అన్యాయం జరిగింది. ఇటువంటి ఎన్నో జరిగినాయి. మా కోసం మా ఇంటి దాకా మా ఇళ్ళకి వచ్చింది, మమ్మల్ని మొన్న పిలిపించుకుంది, మమ్మల్ని ఆదుకుంటుందని కవిత గారిని మేము హృదయపూర్వకంగా ఉండాలి. మేము ఎక్కడ పోము అక్క, మాకు దిక్కు నువ్వే, నీకు మాకు ఎవరు లేరు, మమ్మల్ని అంతా మోసం చేసారు అక్క, మీరే మా దిక్కు. బానయ్య గారు చెప్పినటువంటి సందర్భంలో ప్రభుత్వం ఏదైతే బాధితుల మీదనే కేసులు పెట్టిందో అది ఇంతవరకు తీసేస్తాను. ముందు తక్షణమే ఆ కేసులు ఎత్తేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఏ పోలీసులు అయితే ఈ దాష్టికం చేసిందో, ఎవరైతే 5 రోజుల పాటు కనీసం మనుషులు ఎక్కడ ఉన్నారో చెప్పకుండా విపరీతంగా వాళ్ళని కొట్టి 5 డేస్ తర్వాత అరెస్ట్ చూపించారో
ఆ పోలీస్ ఆఫీసర్ని ఖచ్చితంగా బాధ్యులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. చిన్న ఫిష్ని వదిలేసి బిగ్ ఫిష్ని కాపాడినట్టు ఎస్ఐని వదిలేసి ఎస్పీని కాపాడుతున్నారు. అసలు మొత్తం ఈ సంఘటనకు బాధితులైనటువంటి ధనవంతుల్ని అందరినీ కూడా కాపాడుతూ ఉన్నారు. మరి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కడుగు ముందుకేస్తలేదన్నది ఇంతవరకు కూడా వారికి అర్థమవుతున్న పరిస్థితి. అందుకే నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, ఈ 8 మంది బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి తక్షణం ప్రతి బాధిత కుటుంబానికి మీరు ₹1 కోటి ఇవ్వండి. వాళ్ళు హాస్పిటల్కి తిరగలేక, కోర్టులకు తిరగలేక, మానసిక క్షోభతోని వాళ్ళ పిల్లల చదువుల మధ్యలో ఆగిపోయి ప్రతి ఒక్కరూ టూరిస్టుల లెక్క వచ్చుడు పోవుడు, ఎలక్షన్లప్పుడు ఓట్లు వేయించుకున్నాడు, తర్వాత అవతల వాడు తప్పితే ఎవరు కూడా సహాయం చేస్తారు. మీరు గద్దెనెక్కి 30 నెలలు అవుతుంది. రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఇన్వాల్వ్ కావాలి ఈ ఇష్యూలో. నేరేళ్ల బాధితులకు న్యాయం చేయాలి. ఒక బాధితుడు చనిపోతే మిగతా బాధితులందరి గుండెల్లో కూడా రాయబడ్డట్టు అయింది. అలా ధైర్యం కోల్పోయే పరిస్థితి ఉంది. ఈ టైంలో మానవత్వంతో నైతిక బలాన్ని, ధైర్యాన్ని ప్రభుత్వం ఇవ్వాలి బాధితులకు. ఇవ్వలేకపోతే మీరు రాజ్యంలో ఎన్నుకున్నారో మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ప్రజలు బాధలో ఉన్నప్పుడు ఆదుకొని ప్రభుత్వాలు ఎందుకు? రేవంత్ రెడ్డి గారు మీరు అంతకుముందు ఎన్నికల్లో అందరినీ తీసుకొచ్చి ఎగ్జిబిషన్ చేసినట్టు చేసిపోయాను, కానీ ఇంతవరకు దానికి ప్రతిఫలం లేదు. ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలి. నేనేదో మా రాజ్యం వస్తా చేస్తా అని చెప్పను. నేను ఈ రాజ్యం మెడలు వంచి మనకు నేరేళ్ల బాధితులకు న్యాయం చేస్తా అని చెప్పడానికి వంచనకి రావడం జరిగింది. వస్తుంది ఏదో ఒకనాడు మా రాజ్యం కూడా, అప్పుడు వేరు, ఇటువంటి సంఘటనలు కూడా జరగనీయం. కానీ ఇప్పుడున్న రాజ్యం మాట ఇచ్చి మాట తప్పుతున్న రాజ్యం, బాధ్యత వహించాల్సిందే, మన బాధితులకు అండగా నిలవాల్సిందే అని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, అవసరమైతే SC/ST కమిషన్ ఢిల్లీలో ఏదైతే రిపోర్ట్ ఇస్తలేదో ఢిల్లీకి కూడా పోదాం, వారి మీద కూడా ఒత్తిడి తీసుకొద్దాం. ఆ రిపోర్ట్ తీసుకొచ్చి ఆ రిపోర్ట్ మీద ఈ ప్రభుత్వం కూడా త్వరితగతిన చర్యలు తీసుకునేలాగా చూద్దాం. అవసరమైతే ఎక్కడంటే అక్కడ ముఖ్యమంత్రి ఇంటి ముంగట్ట, అసెంబ్లీ ముంగట్న, బయట ఇద్దాం. మన నేరేళ్ల బాధితులకు న్యాయం జరిగేంత వరకు కూడా మీ వెంట ఉంటాం. మీరు మా పార్టీకి విరాళం ఇచ్చి, మీరే కష్టం నుండి మీరే విరాళం ఇచ్చారు మా పార్టీకి. మీ మేలు, మీరు ఇచ్చిన ధైర్యం మీ జన్మలో మర్చిపోని బాగా. థ్యాంక్ యూ. జై తెలంగాణ.